ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మునక్కాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్కి ఇలా మునక్కాయలు తీసుకొని వీటిని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి. ఊరికే మునక్కాయలు వాటర్ వేసానంతే. మీకు కావాలంటే కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేమీ యాడ్ చేయలేదు. వాటర్ పోసేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ కానీ 7 మినిట్స్ కానీ బాగా బాయిల్ అవ్వాలి. అంటే మునక్కాయ ఉడకాలి అంతే. ఇప్పుడు ఈ మునక్కాయలు ఉడికాయండి. ఉడికిన తర్వాత నేను జస్ట్ స్టవ్ ఆపేసి ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఒకవేళ ఏదన్నా కొంచెం ఉడకకపోయినా హాట్ వాటర్లో ఉంటే కాస్త బాయిల్ అవుతాయని నేను ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుతాను. ఇప్పుడు ఈ ఉడికించిన మునక్కాయలని స్ట్రైన్ చేసుకోవాలండి. నేనైతే ఇలా ఒకటి తీసుకున్నాను బౌల్ వీటి కోసమని. ఏవైనా దీని సాయంతో నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని కాసేపు ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి హై ఫ్లేమే పెట్టాను నేను, లో ఫ్లేమ్ ఏం పెట్టలేదు. కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వగానే మునక్కాయలు వేసేసుకోవచ్చు. మునక్కాయలు వేసేసుకొని అన్నీ నీట్గా ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా మూత తీసి వీటిని కలబెట్టుకుంటూ ఉండాలి. అవేంటంటే మాడకుండా నీట్గా ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా కలబెడుతూ ఉండాలి. చూడండి, కొంచెం అయినా ఇంకా బాగా అవ్వాలి. కలర్ బాగా చేంజ్ అయిపోవాలి, బ్రౌన్ షేడ్లో రావాలి మునక్కాయలన్నీ. ఇలా కనిపిస్తుంది కదా, అలా రావాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. మనకు కావాలి అంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోవచ్చు. బట్ మాకు ఇది సరిపోతుంది. సో అందుకని చెప్పేసి స్టవ్ ఆపేసేసి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టానండి. అదే ప్యాన్ ఆయిల్ అంతా వంపేసేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం అయినా వేసుకోవచ్చు, పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు మన టేస్ట్ ప్రకారం. మేమైతే పప్పుల పొడి వేస్తాను. చూడండి, పప్పుల పొడి వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం లైట్గా వేసాను. ఇంకా కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయ వేపుడు రెడీ అయిపోయింది. యాక్చువల్ నేను దీని మీద పప్పుల పొడి లైట్గా చల్లాను, కొంచెం ఉప్పు కారం వేసాను. ఏమైందంటే మా అమ్మాయి పప్పుల పొడి డబ్బా మీద పడేసేసుకుంది. సో పప్పుల పొడి అంతా కింద పడిపోయింది. అందుకని చెప్పేసి నేను లైట్గా ఉప్పు కారం చల్లేసాను. పప్పుల పొడి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది సాంబార్లోకి వాటిల్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే వడియాలు ఏం అవసరం లేదు. ఈ మునక్కాయ వేపుడు ఉంటే సాంబార్ అన్నంలోకి ఆ విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.